గేట్లు తెరిచిండ్రని మొన్న శ్రీశైలం పోయొచ్చిరట మా ఇంటి పక్కోళ్ళు. తొవ్వ ఖర్చులు బగ్గనే అయినాయట. తెలంగాణలో అంటే ఫ్రీ కానీ పక్క రాష్ట్రంలో టికెట్ అయినాయే. 2 మాటల ఊరికి పోయేస్తే కారు పెట్రోల్ ఖర్చే 2-3 వేలు కావట్టే. అరే బస్సుకు పోయినా కారు మాట్లాడుకున్నా తక్కువ 5,000 పెట్టుకోవాల్సిందే. గిట్ల ప్రయాణ ఖర్చులు లెక్కేసుకుంటారు. దగ్గర పట్ల ఊర్లు తిరుగుతూనే గిట్లుంటే ఇక బయటి దేశాలు పోయి రావాలంటే ఇంకెంత ఉండాలే? ఫ్రాన్స్ టూర్కు 25 కోట్లు, అమెరికా టూర్కు 16.5 కోట్లు, సౌదీ అరేబియా పోతే 16.5 కోట్లు, థాయిలాండ్ శ్రీలంక టూర్లకు 9 కోట్లు. 4 నెలల్లో 67 కోట్లు ఖర్చయింది ప్రధానమంత్రి సారు బయటి దేశాలకు పోతే. ఇక నిరుడు 16 దేశాలు తిరిగొస్తే 109 కోట్లు, ముందటేడు 93 కోట్లు, 3 ఏండ్ల కిందట 55 కోట్లు, 4 ఏండ్ల కిందట 36 కోట్లు. అప్పుడు కరోనా చేయబట్టుకే పోనీ ఈలుగానట్టుంది. అంటే 5 ఏండ్ల పేరు మీద 362 కోట్లు ఖర్చయిందన్నట్టు. ఖుద్దు పార్లమెంట్ల సెంటర్ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సారే చెప్పిండు. మోడీ సారు ఈ పదవిలోకొచ్చి 11 ఏండ్లు దాటే. అవి సుతా కలిపితే ఇంకెంతావో. సార్ ఏడికి పోయినా సపరేట్ గాలి మోటార్. ఢిల్లీ లెక్కిందంటే ఆడ దిగుడే. ఎంబట సెక్యూరిటోళ్ళు, ఆఫీసర్లు, కార్లు, తిరుగుడు, తిండి, బట్టలు పతొక్క దానికి లెక్కుంటది. ఒక్కొక్క పారి 6-10 రోజులు సుతా పోతాడు. మళ్ళొచ్చుడెందుకు మళ్ళా ఓవుడెందుకని ఈ దేశంకెళ్ళి ఆ దేశానికి, ఆడికెళ్ళి ఇంకో తానికి ప్రధాన మంత్రులు అధ్యక్షులను కలుసుడు, మీటింగ్లు పెట్టుడు, పెట్టుబడులు, కంపెనీలు, అగ్రిమెంట్లు చేసుకునుడు నడుస్తది. ఇప్పటికి 78 దేశాలకు పోయి వచ్చిందంటే చూడుండ్రిగా. 17 దేశాల పార్లమెంట్ల మాట్లాడిన భారత ప్రధాన మంత్రిగా రికార్డు గినగొట్టిండుల్లో. అంతేకాదు 24 దేశాల్లో పెద్ద అవార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మాల్దీవ్స్ అనే దేశంలో ఉన్నాడు. ఇంకో 4 ఏండ్లు పదవిలు ఉంటాడు కాబట్టి హల్కగా 100 దేశాలు తిరిగి ఇంకో రికార్డు కొట్టేటట్టుండు పో.